మహబూబాబాద్ జిల్లాలో సిపిఐ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓసీ క్లబ్ గా చలామణి అవుతున్న ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పార్టీ శ్రేణులను పోలీసులు ప్రతిఘటించడంతో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 50 కోట్ల రూపాయల విలువైన ఓసీ క్లబ్ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. 10 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 5 దశాబ్దాల నుండి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా ఓసీ క్లబ్గా చలామణి చేస్తూ ఇవాళ అది నిరుపయోగ శిథిలావస్థకు వచ్చినప్పటికీ కూడా దాన్ని మరి ప్రభుత్వం సంబంధించినటువంటి యంత్రాంగం స్వాధీనం చేసుకోవడం లేదు. ఎందుకంటే మున్సిపల్ కౌన్సిల్లో మేము అనేక సందర్భాల్లో దృష్టి తీసుకొచ్చి ఈ నిరుపయోగ శిథిలావస్థకు సంబంధించింది ఇది ప్రైవేటు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకొని మహబూబాబాద్ ప్రాంత అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే బహుళ ప్రయోజన భవన నిర్మాణ సముదాయాలను నిర్మించాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తాం. ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకు, కమిషనర్కు అదేవిధంగా ఇతర రూపాల్లో సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టడం జరిగింది. గత 3 రోజుల నుంచి రిలే నిరాక్షలు తీసుకొచ్చి ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంబంధించిన కలెక్టర్ గారు కూడా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కలెక్టర్ గారి దృష్టికి కూడా మరి అనేక సందర్భాల్లో తీసుకొచ్చాం. గౌరవ కలెక్టర్ గారు కూడా తీసుకొచ్చాం. ఆయన కమిషనర్ గారు కూడా ఎవరు కూడా దీని మీద సరైన పద్ధతి లోపల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అక్రమంగా కబ్జా చేయడం కోసం వేరు పద్ధతిలో కూడా ప్రయత్నం చేసిందో అది కొనసాగింపు ఇప్పటికి జరుగుతుంది. గత 5 దశాబ్దాల కింద కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికార సంబంధించిన పార్టీలతోటి అంటగాగేటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, కొంతమంది అధికారులతోటి దాని మీద పెత్తనం చెలాయిస్తున్నారు. అది ముమ్మాటికి ప్రభుత్వ క్లబ్బు ప్రజల సొత్తు. ఆ ప్రజల సొత్తు మీద ప్రైవేటు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క పెత్తనం ఎన్నేళ్ళు వాళ్ళ యొక్క పెత్తనం సాగుతుంది. ఇప్పటికైనా దాన్ని ఒక ప్రైమ్ లొకేషన్లో సుమారు 2 ఎకరాల్లో 50 కోట్ల విలువ చేసేటువంటి ఈ యొక్క ప్రభుత్వ క్లబ్ను స్వాధీనం చేసుకొని